సంక్రాంతి కదా స్పెషల్ ఏం చేసావు? ఏముంది, రాత్రి 10,000 ఇచ్చాక షాపింగ్ చేసా. ముసిరినప్పుడు ఆలోచన మసక మారిపోతుంది. ఒక్కొక్కడి షేర్ ఖాన్ మొన్న ఒకేస్తారు రమ్మని చెప్పు. ఏమండి ఏం చేస్తానండి? నువ్వేం చేసావు అంటే డైలాగ్ బాగుందని చెప్పాను, నేను అందుకని చెప్పా. అత్తయ్య గారు బాగున్నారా? అదే రండి ఎత్తున్నది మొత్తం ముక్కే పెట్టేస్తున్నారని కొంత తీసి ముక్క బండగైపోయిందండి. అలాగా ఒక్క నిమిషం, పేరు బాగా ఎక్కువైపోయినండి మీకు. ఏంటి సీరియల్ చూస్తే తప్పేంటండి? ఇప్పుడు అసలు నాకు తెలియకడుతుంది. సీరియల్ చూడకూడదండి. ఏమన్నా నాగబాబు గారు, నాగబాబు గారు నువ్వు భలే ఉంటుంది. అసలు నవ్వుతో పడిపోవచ్చు. తెలుపు ఆడ మగం ఎందుకంటే ఇంత నుంచి నోరు పడేసుకుంటున్నాను నా మీద. అలాగా మీరు రే నువ్వు మగాడు రా, ఇంకా ఏడుస్తావేంట్రా? మీరే అలా తయారు చేశారు. అయ్యో కొట్టేశాను మా గారు. ఏమండి పక్కన లక్ష్మి గారు లేరు? నోకుంటున్నట నోము నోము. ముత్తైని పిలిచారు, నేను వెళ్తున్నాను భోజనాలు పెడుతున్నానంట. అత్తయ్య గారు ఆగండి, నేను వస్తాను. ఎక్కడికి వెళ్తారా నువ్వు? నా పరువు మొత్తం కూడా తీసేస్తావా? అంటే పొలాలు అల్లుడు టేక్ చెక్క తెలియాలి అందరికి. రా కూర్చో 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 కూర్చో. ఊరి పద్ధతి కాదు. నేను పట్టుకోకండి అలాగా. అలా పట్టుకుంటారు ఎందుకు అలాగా మనిషిని, పరాయి మనిషిని? మా అందరికి నిద్రలో నడిచే అలవాటు ఉందండి. మా కర్మ కొద్ది పంతులు గారు అర్ధరాత్రి ముహూర్తం పెట్టారు. ఎలా వెళ్తుందో ఏంటో అర్థం కావట్లేదు. ఎక్కడ తిరుగుతున్నారు? పెళ్లి టైం అయిపోతుంటే మామగారు కోడలు తీసుకుని అలా వెళ్ళిపోవడం ఎక్కడికి వెళ్ళిపోతారు? మా ఇంట్లో అలాంటి దిక్కుమాల అలవాట్లు ఎవరికి లేవు. అవునేంటి మన మా అన్నయ్య మా కసిన్ ఎవరో వస్తే ఫుడ్ స్ప్రే ఇచ్చారంటే మీరు ఎంత మాట అన్నారండి? ఆ స్ప్రే ఏంటనుకుంటున్నారు అసలనే? ఇక్కడ కొడితే సికింద్రాబాద్ వాసన వస్తుంది. దాని వాసన అంటారు, కంపు అంటారు. ఎంత మాట అన్నావయ్యా? కుళ్ళిపోయిన వంకాయ 5వ ఫోన్ లేని పెళ్లి చేసుకుంటా. కుళ్ళిపోయిన వంకాయ నువ్వు మాట్లాడుకో, కూరలో కరివేపాకులాగా అంత మానునే. కుళ్ళిపోయే వంకాయ వీడు ఇంత పెద్ద కాయను పట్టుకుని అబ్బా. మా అన్నయ్య నాకు కరాటే నేర్పేడు తెలుసా? నాకు కుంగుపోవచ్చు. ఏం పువ్వు? కుంగుపు. అబ్బా పట్ 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 పట్.